హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఉగాది పచ్చడి పిల్లలు అమృతంగా తినాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఎందుకంటే ఉగాది పచ్చడి పిల్లలు ఎక్కువ మంది ఇష్టపడరు అనమాట. ఇలా మీ ఇళ్ళల్లో పిల్లలు ఎవరైతే తినరో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన విధంగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. ముందుగా అయితే ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో పచ్చి మామిడికాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అరటిపండు, ఎక్కువ మంది పిల్లలు అరటిపండుని బాగా లైక్ చేస్తారు కాబట్టి అరటిపండు వేసుకోవాలి. తర్వాత బెల్లం, స్వీటే కాబట్టి కొంచెం ఎక్కువగా బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వేప పువ్వు కొంచెం, చేదు కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఘాటు కోసం కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం స్పైసీగా ఉంటుంది. అదేవిధంగా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. కొంతమంది ఎక్కువగా స్పైసీ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కొంచెం మిరియాల పొడి. కారం వద్దనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా మిరియాల పొడి వేసుకొని కారం స్కిప్ చేసుకోవచ్చు. మిరియాల పొడి ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా పులుపు కోసం చింతపండు నీళ్ళు ముందుగా ఒక 10 నిమిషాలు ముందుగా చింతపండు నానబెట్టుకొని దాని నుంచి తీసుకున్న చింతపండు తొలకలేమి రాకుండా వడేసుకొని వేసుకుంటే బాగుంటుంది. తేనె, ఇది ఉగాది పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్. 2.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము. ఇది కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు యాపిల్ ఒకటి చెక్కు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి జీడిపప్పు కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరొకటి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఎక్కువగా సీడ్లెస్ గ్రేప్స్ ఇష్టపడతారు కాబట్టి ఆ సీడ్లెస్ గ్రేప్స్ ఒక 1/2 అవర్ వేడి నీళ్ళల్లో ఉప్పేసుకొని బాగా కడిగి అలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే గ్రేప్స్ని మనం యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రేప్స్లో కలర్ కోసం, ఎక్కువగా స్టాక్ ఉండటం కోసం రకరకాల కెమికల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేసుకొని మాత్రమే గ్రేప్స్ని యూజ్ చేయాలి. ఇప్పుడు చూసారు కదండి, 1 by 1 అన్నీ వేసుకున్నాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. హనీ ఫ్లేవరు, డ్రై ఫ్రూట్స్, బనానా, యాపిల్, గ్రేప్స్ ఇలా రకరకాల ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కదండి. అందుకని టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఖచ్చితంగా తింటారు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఉగాది పండగ రోజున తప్పకుండా పిల్లలు లైక్ చేస్తారు. ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తారీఖున వచ్చింది. ఆ రోజున చైత్రమాస శుక్లపక్ష పాఠ్యమి మంగళవారం ఉగాది పండుగ జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం, అంటే క్రోధములను తొలగించేది అని మన పెద్దవాళ్ళు తెలుపుతున్నారు. రాబోతున్న కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి మధురమైన క్షణాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.